ఈరోజు హరీష్ రావు గారి పైన జరుగుతున్నటువంటి కుట్రని కార్పొరేషన్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీగా మేము ఖండన చేస్తూ ఉన్నాం. ఇవాళ హరీష్ రావు గారు 25 నెలలుగా ప్రతిపక్షంలో రుణమాఫీ ఎందుకు కావట్లేదని చెప్పేసి ప్రజల తరఫున కొట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు ఎందుకు కేయట్లేదని చెప్పేసి హరీష్ రావు గారు కొట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇల్టు పాలసీ మీద జరిగినటువంటి దాని మీద కొట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సిట్టు వేస్తే ఇల్టు పాలసీలో జరిగిన అవతవకాల పైన సిట్టు వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నైని బొగ్గు గని ఏదైతే ఉందో ఆ బొగ్గు గని యొక్క టెండర్ల పైన సిట్టు వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ హరీష్ రావు గారేమో ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే వీళ్ళ మంత్రులు మాత్రం దేనికోసం కొట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయనేమో వెన్సన్ అనే కంపెనీకి ఎందుకు నైని బొగ్గు టెండర్ ఇస్తామని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయనేమో మెగాకి ఎందుకు ఇస్తామని చెప్పేసి ఒక మంత్రి కొట్లాడుతూ ఉన్నాడు. ఒక ఆయన సుషి ఇన్ఫ్రాకి ఎందుకు ఇస్తామని చెప్పి ఒక మంత్రి కొట్లాడుతూ ఉన్నారు. ఈ మంత్రులేమో టెండర్లు ఈ కంపెనీకి ఇవ్వాలి ఈ కంపెనీకి ఇవ్వాలని కొట్లాడుతూ ఉంటే మా హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ నేత నిప్పు లాంటి నాయకుడు మాత్రం ఈ ప్రజలకు మీరు ఎందుకు హామీలు నెరవేర్చాలని కొట్లాడుతూ ఉన్నారు. ప్రజల కోసం ప్రజల హామీల కోసం కొట్లాడుతున్న నాయకుల మీద సిట్లేస్తూ ఉన్నారు. కంపెనీలలో వాటాల కోసం కంపెనీలకు టెండర్లు కావాలన్నటువంటి నాయకులకు మాత్రం వాళ్ళేమో పరదాలు చేస్తూ ఉన్నారు, కార్పెట్లు వేస్తూ ఉన్నారు. ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. 6 అడుగుల బుల్లెట్టుగా నీతి గల నాయకుడుగా రుణమాఫీ ఎందుకు చేస్తలేమంటే సిద్దిపేటలో క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు, అత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతూ ఉంటే వరద బాధితుల్ని కాపాడాలని చెప్పేసి వరద బాధితులకు అండగా ఉండడం కోసం కేసీఆర్ గారి మార్గదర్శకంలో కేటీఆర్ గారి మార్గదర్శకంలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారు వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శిస్తే అత్యాయత్నం చేసే ప్రయత్నమే కాక రాళ్ల దాడి చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం అంతా గమనించి తెలియజేస్తా ఉన్నా. అయ్యా ఇవాళ వాస్తవాలు గమనించుకోరి. ఇవాళ వాస్తవాలు ఏంటంటే ఇవాళ ధరల్లో లక్షల కోట్లు కుంభకోణం అన్నారు, ఏమైనా తేల్చిరా తేల్చలేరు. కాళేశ్వరంలో కుంభకోణం అన్నారు, ఏమైనా తేల్చిరా తేల్చలేరు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇవాళ కొత్తది తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ మీరు ఎన్ని ఋతురాగాలు లాంటి ఎన్ని డైలీ సీరియల్ తెలుగు సీరియల్ తీసుకొచ్చినా నిప్పు లాంటి నాయకుల మీద మచ్చ ఉండదు, సూర్యుడి పైన ఉమ్మేస్తే మీ మీదనే పడతాని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ సమాజమే కాదు, మేధావి సమాజమే కాదు, కవులు కళాకారులే కాదు, జర్నలిస్టులే కాదు, న్యాయవాదులే కాదు, ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు ప్రతి తెలంగాణ బిడ్డ బీఆర్ఎస్ పార్టీ వెనకాల హరీష్ రావు వెనకాల ఉన్నదనే వాస్తవాన్ని ఇలా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ 100కు 100% హరీష్ రావు గారు ఇలా ఏ తప్పు చేయకపోయినా ఇవాళ నీ యొక్క ఇల్టు పాలసీ మీద ధ్వజమెత్తుందని, అదేవిధంగా ఎస్యూ భూ కుంభకోణం మీద మాట్లాడుతుందని, అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ హైవేలో జరిగిన అక్రపాలెం మాట్లాడుతుందని, అదేవిధంగా ఇవాళ దేవాలయ శాఖ అండి, దేవాలయ శాఖ కొండ సురేఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఆ దేవాలయ శాఖలో టెండర్లు కూడా పొంగిలేసి పంచుకుంటా ఉన్నాడు. నీ మంత్రి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న మంత్రి సురేఖ తెలవకుండా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. గది జరుగుతుందని చెప్పేసి పత్రికలు పుంకాలు చెప్తా ఉన్నవి. ఇవాళ సినిమా మంత్రికి మా జిల్లా మంత్రి పాపం కోమరెడ్డి వెంకరెడ్డి సీనియర్ మంత్రి పాపం ఆయన తెలవకుండా సీనో టికెట్లు రేట్లు పెరుగుతూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఈ రాష్ట్రంలో మంత్రుల మధ్య సయోధ్య ఉందా? ఈ రాష్ట్రంలో మంత్రుల మధ్య సయోధ్య లేదు, వాటాల మధ్య మాత్రమే పంచాయతీ జరుగుతూ ఉంది. ఈ వాటాల మధ్యన సిట్టేయాల్సిన అవసరం ఉంది. ఇలా జరుగుతున్న అన్యాయం మీద సిట్టేయాల్సిన అవసరం ఉంది, జరుగుతున్న అవినీతి మీద సిట్టేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మేడారం జాతరలో జరిగిన టెండర్ల పైన సిట్టేయాల్సిన అవసరం ఉంది. సిట్టు హరీష్ రావు మీద కాదు, ఈ రేవంత్ రెడ్డి బామ్మర్ది సుజన్ రెడ్డి యొక్క ఏదైతే సోదా కంపెనీ ఉందో ఆ సోదా కంపెనీ జరిగిన టెండర్ల పైన సిట్టేయాల్సిన అవసరం ఉంది. సిట్టు దీని మీద వేయాలి. నువ్వు చేయని రుణమాఫీ మీద సిట్టయి, నువ్వు వేయని రైతు బంధు మీద సిట్టయి, నువ్వు వేయని 420 హామీల మీద సిట్టేయాలి. రేవంత్ రెడ్డి ఇవాళ సిట్ చేసినావు, మంట పెట్టినావు, మీ మంత్రుల మధ్య పొసుతలేదు, మీ మంత్రుల క్యాబినెట్ మంత్రుల మధ్య రచ్చ నడుస్తూ ఉందని చెప్పేసి 15 రోజులు దావోసు పారిపోయినావు. ఇవాళ అంటే మంత్రులు ఏమన్నా కానీ రాష్ట్రం ఏమన్నా కానీ ప్రజలన్నీ ఎటన్నా పోనీ కానీ నేను మాత్రం దావోసులో పోయి ఏదో చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నిప్పు లాంటి నాయకుడు మా కేసీఆర్ సైనికులైన హరీష్ రావు గారి పైన ఇంకోసారి ఇటువంటి ప్రగల్భాలు పలికి ఇటువంటి చేతలు చేస్తే తెలంగాణ సమాజం గమనిస్తని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.